హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా వ్లాగ్ అనమాట. సో ఎవరికైతే తెలీదో, హాయ్, నా పేరు మాన్సా, నేను బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. సో మాకేంటంటే ఫస్ట్ సెకండ్ ఇయర్లో తెలంగాణ ట్రిప్ ఉంటుంది, అంటే ఫారెస్ట్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ట్రిప్స్ అండ్ విజిట్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ ఇయర్లో సౌత్ ఇండియా, ఫోర్త్ ఇయర్లో నార్త్ ఇండియా విజిట్ అయితే ఉన్నిందనమాట. సో మేము హైదరాబాద్, మా కాలేజ్ ఉండేది హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి ఫస్ట్ అయితే ఒడిషాకి అయితే వచ్చినాం. సో అక్కడ ఏమేమి ప్లేసెస్ అన్నీ చూసామనేది కూడా నేను బ్లాగ్ చేశాను. ఇంకా అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో వెస్ట్ బెంగాల్లో చాలా ప్లేసెస్ అయితే చూసాము, అవి కూడా నేను బ్లాగ్స్ అయితే చేశాను. ఇంకా ఫస్ట్ టైం మేము వేరే కంట్రీ కూడా వెళ్ళింది, భూటాన్కి. ఇంకా అక్కడ నుంచి సిక్కిం, ఇవన్నీ ప్లేసెస్వి కూడా నేను బ్లాగ్స్ అయితే చేశాను అనమాట. సో అవన్నీ చూడుకుంటే కానీ తప్పకుండా చూడండి. సో ఇంకా ఇది మా వెస్ట్ బెంగాల్లోని కలింపాంగ్లో మేము స్టే అయితే ఉన్నాం అనమాట. సో కలింపాంగ్లో మా లాస్ట్ డే అన్నట్టు. సో మాకు స్టే దగ్గరనే ఈ టెంపుల్ అయితే ఉన్నిందనమాట. సో మీరు ఈ టెంపుల్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ డార్జిలింగ్కి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంక ఈ బ్లాగ్లో చూడొచ్చు అనమాట టెంపుల్ మొత్తము. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే, నడిచే తారా, తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా, పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం, చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో, కనులకే ఎటు మరి తన నడకో, రూపాన్నందించావే గుట్టుగా. చివరికి ఓ ఎవరెనకో. ఇది సరిపోదా. సో ఇంకా ఫైనల్గా డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయినాము. కలింపాంగ్ నుంచి డార్జిలింగ్ ఒక 70 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే ఈ ఆల్టిట్యూడ్ ఒక 2040 మీటర్స్ చూసారు కదా, ఈ టాయ్ ట్రైన్ క్వీన్ ఆఫ్ ది హిల్స్ చాలా ఫేమస్. ఎక్కడ చూసినా హిల్ స్టేషన్, ఆ ట్రైన్ నుంచి మొత్తం మనకు వ్యూస్ అన్ని చూడొచ్చు. ఈ టాయ్ ట్రైన్ అయితే గానీ అసలు ఎంత బాగుందో, మేమైతే ఎక్కలేదు కానీ ఇందులో నుంచి వెళ్తే మొత్తం అంతా సో ఈ హిమాలయన్ ల్యాండ్స్ కూడా బాగా కనిపిస్తాయి, టీ గార్డెన్స్, పైన్ ఫారెస్ట్, ఇది యునెస్కో లిస్టెడ్ హిమాలయన్ టాయ్ ట్రైన్ గా కూడా ఇది ఫేమస్ గా పొందిందనమాట.
ఇంకా టిబేటియన్ కల్చర్, మొనాస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. ఇంకా మెయిన్ ఫుడ్ విషయానికొస్తే మోమోస్ అయితే చాలా బాగునింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగునింది. ఇక్కడ మీరు చూడొచ్చనమాట రైల్వే స్టేషన్ ఎంత బాగునిందో. సో, నిజంగా మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చనమాట. డార్జిలింగ్ అయితే గానీ నిజంగా ఆ సీన్స్ చూడండి అసలు ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్, ఈ ఘాట్ సెషన్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. డార్జిలింగ్ మాత్రం మా విజిట్స్ అన్నిటికన్నా కూడా మాకు నార్త్ ఈస్ట్ చాలా బాగా అనిపించింది. డార్జిలింగ్, కాలింపోంగ్ ఇవన్నీ కూడాను. ఇంకా ఇది మెయిన్ లొకేషన్ మేము ఇప్పుడు వెళ్తున్నది ఏదంటే కానీ పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్ అనమాట. ఇది జవహర్ పర్బత్ ప్లేస్లో ఉంటుంది. డార్జిలింగ్ టౌన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది 1958 ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేస్లో కట్టిన జూ అన్నట్టు. 7,000 ఫీట్ హైట్లో ఈ యొక్క జూని కన్స్ట్రక్ట్ చేసిన అనమాట. ఇక్కడ చాలా కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. చాలా స్పీషీస్కి ఇవన్నీ కూడాను. అదంతా ఇన్ఫర్మేషన్ మాకు ఒక గైడ్ వచ్చింది. అంటే ఆ మ్యామ్ వాళ్ళు అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీస్. అంటే మేము వెళ్ళింది అప్పుడు అంటే వర్షం ఎక్కువ పడే దానివల్ల చాలా స్పీషీస్ అన్నీ కూడా లోపటే పెట్టేసిన అనమాట. ఇంకా స్నో లెపర్డ్ అయితే చూద్దామని ఎంత అనుకున్నామో కానీ ఇంకా అప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయని ఇంకా వెళ్ళలేకపోయినాము. అంటే వాళ్ళు అంటే పెట్టలేదనమాట. అంటే లోపలికి వీళ్ళు పంపించేసిండ్రు అన్నీ కూడా. కొన్ని స్పీషీస్ మాత్రమే ఉంది. అవైతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ కూడా మాకు మ్యామ్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. అదంతా కూడా మీరు చూడొచ్చు అనమాట. Flora as well as Prime Minister-elect Srimati Indira Gandhi. She named this zoo in honor of her ex-governor of West Bengal, that is Srimati Padmaja Naidu. Okay, she was the first lady governor. So first thing first, our zoo is a medium zoo because like we have area of 67.5 acre, but because of the landscape, we cannot utilize that much amount of area. So whatever like the animals we have put into display, that covers only the 10%, okay? Only 10 acres, not 10%, only 10 acres of 67.5 acres. Rest of them are like zoo forest, old conservation breeding center, and staff quarters and all. So that's why, and the number of species we house is only 41 species. And those belong to Himalayan regions, okay? So that's why our zoo is known as medium zoo by Central Zoo Authority, because of the number of species that we house and the area we cover. So this zoo, we do not only keep the animal for display purpose or entertainment purpose for the visitor, but we do conservation breeding. Okay, so while we are coming up, you saw various higher altitude herbivores, right? Some of them are found in higher altitude as well as lower altitude, that is samba deer and barking deer. We kept them for display purpose only, we do not breed them. But other than that, Himalayan Thar, Goral, Markhor,
Mishmitakin, these are all, and blue sheep. These are all higher altitude herbivores, and we do not only keep them for display, we also breed them. And and after breeding them, if we see that the number is increasing day by day, we do animal exchange program with other zoos. Okay, so see the number. There is a place in Darjeeling district. It is called Latpanchar. So this Himalayan gorillas, they used to be there naturally, but right now the people, they think it's a goat and become extinct in Latpanchar. So what we did, we tried to reintroduce this species in wild. We released 20 gorals in Singalila National Park and this Latpanchar, that is that comes under Singalila, okay, and Mahananda Wildlife Sanctuary. So these 20 corals, what we have released in the wild, we try to monitor it, and we see if they give birth to the next progeny or not. So similar to Goral, there are two star animals of our zoo, that is red pandas and snow leopards. So see, the Darjeeling Zoo is very famous for red pandas, right? Because this red panda, they are found in only two places of West Bengal, Singalila National Park and Neoravali National Park. So the recent population study has shown that the number of red panda in wild in Singalila National Park is only 38. So that is a very less number of animals to survive in the wild. So as part of this belt, we try to not only breed this animal, we try to reintroduce them. So I think you have heard that recently we have released 9 red pandas. It was in the news. I don't know if you have heard or not. So what happened? In 2000, it was started all in 2003. Okay, that time the number of red panda was very high in our zoo. That was 28. So what that time the director and the research scholar and the scientific officer, they have decided, okay, we'll release some pandas into the wild to augment their wildlife population. So they choose two genetically and morphologically healthy female, and what they did, they released them in the wild. So Minnie and Sweetie, one of them got predated and died. Another one, it survived and it gave birth to next progeny. So that time it was like a highly successful program for the zoo, and there was various documentaries on it. So you can search it on YouTube and see. That is, it is called Cherub of the Mist. Okay, Cherub of the Mist or Cherub of the Mist. So it was in YouTube, so you can see it. So it was a very good like wildlife documentary. So with that ambition in mind, okay, we'll release more pandas and we'll we'll try to augment the wildlife population, because the number of pandas are very low in wild. In 2000, from 2022 to 2024, we have released 9 red pandas. Okay, most of them are female. We have only released 2 males. Okay, so and the females, they were very young. So we did the study, and the study showed that if we release a very young female to the wild, so their survivability rate is very high. Okay, so we released 9 red pandas, and 5 of them gave birth. Sorry, 3 of them gave birth to 5 cubs in the wild. Okay, so that was as of now our successful red panda augmentation program. That is a part of red panda. Now we come to snow leopard. So do you have any idea where snow leopards are found? What? Ladakh, yes, yes. So Darjeeling, is it a place to have snow? No, right? The weather here, that does not support their survivability here, and they do not found in wild in Darjeeling. But how can we manage to keep an animal whose like the terrain is not in this place, or the environment, it is not suitable for them? How we can manage to keep them alive here?
So see, it is a great management part of the zoo and the great efforts of the veterinary that we have. So snow leopards, to keep snow leopard alive in our zoo, we have to face difficulties during monsoon and this rainy season. Because other than that, the weather here does not go, like the temperature here does not go up to that much higher like in the plains. So it is much more colder. So the what happened during this monsoon, the humidity goes up and the continuously it is raining like continuously day by day, like for weeks it rain. So what happened that time, what to do, we provide dehumidifier to the small leopard enclosure and we cover the entire enclosure with tarpaulin, okay, so that the water do not sweep to the ground where they are. And in case of this kind of red alerts and all, where we are like predicting the cyclone might come, what we do, we do not keep animal for the display. We keep them in the night shelter. So that's how like we like managed to keep the animal here as of now. And this small leopard conservation breeding program, it was started in early 80s, and our zoo is the only zoo in Southeast Asia that is doing this small leopard conservation breeding program. So we are thinking about releasing these animals in wild as well. So, but then it was very difficult to release a carnivore in the wild. Tom dhira na 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 dhira dhira na, Tom dhira na 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 dhira dhira na, Dom dhira na dom dhira na dhira dhira na na, Tom dhira na 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 dhira dhira na, Tom dhira na 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 dhira dhira na. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం Om dhira na 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 dhira dhira na, Om dhira na 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 dhira dhira na, Om dhira na dom dhira na dhira dhira na na. మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రూపంత ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంతా తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటికతంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం కల్లడిల్లిందో
తరుమిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. సో ఇదనమాట డార్జిలింగ్ గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ బ్లాగ్ గురించి కూడాను. ఇంకా కలింపాంగ్ డార్జిలింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కలకత్తాకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంకా కలకత్తా నుంచి మళ్ళీ సందర్భాన్స్ బ్లాగ్స్ అయితే ఇక్కడ నేను షేర్ చేస్తాను. సో ఇది గాయస్ ఈ యొక్క వీడియో గురించి అయితే కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అన్ని బ్లాగ్స్ కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.